హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని భైరవ కలర్స్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఈ భైరవ కలర్స్ మనకు ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు గణపతి విగ్రహాలతో పాటు దుర్గామాత విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. మనమైతే లోపలికి పోయి చూద్దాము. అంతకంటే ముందు మనం అడ్రస్ అయితే చూద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక ముంబై మోడల్కు సంబంధించిన గణపతికి పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయిపోయింది. అది నేను లాస్ట్లో చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి, ఓకేనా? సో ఇది మనకు భైరవ కలర్స్ యొక్క షెడ్. ఈ నుంచి పడితే మనకు అక్కడ వరకు ఇక్కడ అన్ని గణపతులన్నీ తయారు చేస్తున్నారు లోపల. అండ్ ఇక్కడ మనకు మెయిన్ బోర్డు కనబడుతుంది భైరవ కలర్స్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కనే మనకు ఇక్కడ భవానీ కలర్స్ అని ఉంటుంది. ఆ భవానీ కలర్స్ పక్కనే భైరవ కలర్స్, ఓకే. అండ్ మంచిగా చెప్పాలంటే మనకు మెట్పల్లి నుంచి కొరుట్లకు రాగా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ పక్కనే ఈ షెడ్ ఉంటుంది, ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి యొక్క బాడీ పార్ట్స్ అన్నమాట. ఇవి ఆల్రెడీ తయారు చేసి రెడీగా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు ఈ గణపతి 15 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది. సోఫా పైన కూర్చున్న బొజ్జ గణపతి. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు, అంటే సోఫా లెక్క మనకు, ఓకే. ఇట్లా ఒరిగి కూర్చున్నట్టు కనబడుతుంది మనకు, ఓకే. టోటల్ అటాచ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫినిషింగ్ వర్క్ అంతా జరగాల్సింది ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సర్కిల్ టైప్లో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇంకా పూర్తిగా ఫినిషింగ్ కంప్లీట్ కాలేదు, జస్ట్ అటాచ్మెంట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది, ఓకే. ఇక్కడ కూడా అన్నీ బాడీ పార్ట్స్ అన్నీ స్టాండ్ మీద పెట్టి రెడీగా ఉన్నాయి తయారు చేయడానికి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అటాచ్ చేయడానికి మనకు ఇక్కడ తయారు చేసారు ఇప్పుడే. అండ్ ఇక్కడ కూడా ఒక గణపతి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. 15 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది. మనకు సరస్వతీదేవి అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఇక్కడ చూసిరా వీణ పట్టుకున్నట్టు మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ మనకు అటు సైడ్ ఇటు సైడ్ ఏమో హంసలు ఇచ్చారు. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అండ్ ఇక్కడ అన్నీ స్టాండ్ల మీద సెట్ చేసి రెడీగా ఉన్నాయి, ఓకే. అటు సైడ్ వెళ్దాము. అండ్ ఇక్కడ కూడా ఒక గణపతి అయితే ఉన్నది. దాదాపు 7 to 8 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది. సింహం పైన కూర్చున్న బొజ్జ గణపతి చూసిరా, సింపుల్గా మనకు ఎక్సలెంట్ ఇచ్చారు, ఓకే. చలో అటు సైడ్ వెళ్దాం మరి. ఈ కలర్స్లో ఈ సంవత్సరం 40 డిఫరెంట్ కాన్సెప్ట్ ముంబై గణపతులు అయితే తయారయ్యడం జరుగుతుంది. ఇప్పుడైతే మీకు కొన్ని గణపతులు అయితే చూపిస్తావి, ఓకే. ఇక్కడ చూసిరా ఇవన్నీ స్టాండ్ల మీద సెట్ చేసి ఉంచారు బాడీ పార్ట్స్ అవన్నీ. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే చింతమణి స్టైల్లో మనకు ఇక్కడ గణపతి అయితే దర్శనం ఇస్తుంది, ఓకే. ఇంకా పూర్తిగా మనకు ఫినిషింగ్ అంతా కాలేదు, ఓకే. దాదాపు ఈ గణపతి కూడా మనకు ఆల్మోస్ట్ 15 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూడుర్రి సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి ఇంత గంభీరంగా కనబడుతుంది చూడుర్రి. ఇక్కడ ఫినిషింగ్ అయింది చూడు, చాలా స్మూత్గా ఉన్నది. ఇక్కడ కూడా మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇటు సైడ్ కూడా సింహాసనం మనకి ఇక్కడ సైడ్లో డిజైనింగ్ వర్క్ ఇచ్చారు, ఓకే. ఇక్కడ కూడా కూర్చునే స్టైల్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇది గణపతి కూడా దాదాపు 15 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్, కాలు మీద కాలేసుకున్నట్టు ఇట్లా దర్శనమిస్తుంది గణపతి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న గణపతులన్నీ 15 ఫీట్ ఎబోన ఉంటాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో ఎన్ని శేషనాగులు ఉన్నాయో, ఎక్సలెంట్ ఇచ్చారు. ఈ గణపతికి కలరింగ్ అయినాక మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది అసలుకి. ఇట్లా కాలు మీద కాలేసుకున్నట్టు ఇక్కడ మనకు కింద పెద్ద పాము చుట్టుకున్నట్టు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణపతి. పైన చూసిరా ఎన్ని పాములు ఉన్నాయో, వారేవా. ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ మనకు స్తంభాల లెక్క ఇట్లా ఇచ్చారు ఇవి, ఓకే. అండ్ ఫైనల్గా మీకైతే ఇప్పుడు పూర్తిగా కలర్తో సహా కంప్లీట్ అయిన గణపతిని అయితే చూపిస్తున్నా. అండ్ ఈ గణపతి దాదాపు ఏం లేకున్నా 15 ఫీట్ ఎబోనా ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. 15 ఫీట్ ఎబోనా ఉంటుంది. ఎంత ఎక్సలెంట్ కలర్ వేసారో, చాలా యూనిక్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా త్రిశూలాలు ఇచ్చారు ఆర్చ్ టైప్లో బ్యాక్ సైడ్లో. అండ్ మనకు శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. అండ్ ఫినిషింగ్ కానీ కలరింగ్ కానీ ఎక్సలెంట్ అసలుకి. అండ్ ఈ గణపతికి ప్రతి ఒక్క చేతికి కూడా రుద్రాక్షలు వస్తాయి, కస్టమైజ్గా పెడతారన్నమాట. అవి ఇంకా సెట్ చేయలేరు అవన్నీ. ఇక్కడ చూడండి ఎంత ఎక్సలెంట్ ఇచ్చారో, కలర్ మాత్రం అసలుకి వేరే లెవెల్. అండ్ పంచా కూడా కట్టేసిరు ఆల్రెడీ, ఓకే. ఇక్కడ మనకు రాతి పైన కూర్చున్న బొజ్జ గణపతి శివుని అవతారంలో ఉన్నది. అండ్ సైడ్లో కూడా మనకు త్రిశూలాలలో ఇచ్చారు, ఓకే. ఇంకా పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. జస్ట్ ఒక శాంపుల్ కోసం అని చెప్పేసి మీ అందరికీ చూపించడానికి వీళ్ళు ఈ భైరవ కలర్స్ వాళ్ళు మనకి ఇక్కడ కలరింగ్తో సహా మొత్తం మీకు చూపించడం జరుగుతుంది.
అండ్ ఇక్కడ సైడ్ షెడ్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్నీ మనం స్టార్టింగ్లో చూసినాం కదా 7 feet హైట్ గణపతి, అవే గణపతులు ఉన్నాయి ఇక్కడ ఈ షెడ్లో. అండ్ ఇంకా వస్తాయి చాలా వరకు కొన్ని మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి అయితే ఈ మోడల్స్ అయితే మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ సింహం పైన కూర్చున్న గణపతి. అండ్ మన ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినా కదా దుర్గమాతలు కూడా తయారు చేస్తారని చెప్పేసి, ఇవి ఆల్రెడీ తయారు చేసి రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసిరా దాదాపు ఏం లేకున్నా 7 to 8 feet మధ్యలో ఉంటుంది. లుకింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఇవి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్లో ఉన్న అన్నీ కూడా దుర్గామాతలు. ఇక్కడ మీకు చూపిస్తా, చూసిరా ఈ రో మొత్తం అవే. ఇక్కడ ఒక డిఫరెంట్ స్టైల్లో అది ఒక 2 different మోడల్స్ అయితే మనకి ఇక్కడ దర్శనం ఇచ్చినాయి. అండ్ ఇక్కడ సైడ్ కింద చూసుకున్నట్టయితే గణపతి యొక్క తల సాంచా ఇది. ఓవరాల్గా మీకు షెడ్ అయితే చూపిస్తున్నా. ఇల్లో 7 feet హైట్కి సంబంధించిన గణపతి అండ్ దుర్గమాతలు కూడా 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఓకే, మనకు అవి అన్నీ దగ్గరకు ఉండేసరికి చూపిస్తలేదు. అండ్ ఇక్కడ గణపతి యొక్క తలలు రెడీగా ఉన్నాయి. ఈ ఫేస్ కట్ కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసుకుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అది చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు ఇందులో ఉన్న గణపతులు అన్నీ చూపించేసిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. అట్లనే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే మీకు ఆ కలరింగ్గా వేసిన గణపతి మీకు ఎంత మంచిగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకేనా, చలో ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి.